अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नमस्ते महोदय। सर्वेभ्यो नमः। మనము బృహదారణ్యకోపనిషత్తులో 4వ బ్రాహ్మణం చూస్తున్నాము. అందులో 5వ మంత్రాంశం వరకు మనం చూసాము. చూడండి, 6వ అంశం వచ్చేసి నిన్న మనం 5వ మంత్రం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ ఆత్మతత్వము అంటే ఆత్మతత్వంనే మన ఆత్మతత్వం ఏదైతే ఉందో మూలతత్వం ఏదైతే ఉందో ఆత్మతత్వం తన భాగాన్ని పురుషతత్వ రూపంలో స్త్రీ తత్వ రూపంలో పరిణామం చేసింది అనమాట. అంటే ఆత్మతత్వమే పురుషుని రూపంలో స్త్రీ రూపంలో పరిణతి చెందింది అని చెప్పుకున్నాం. అలాగే దాని తర్వాత సమస్త జీవ జంతువులను కూడా అలాగే పురుష రూపంలో స్త్రీ రూపంలో ఉంటూ సమస్త జీవ సముదాయాన్ని కూడా వికసింపజేసింది ఆత్మతత్వము. ఎప్పుడైతే ఈ రకంగా సమస్త జీవ సముదాయాన్ని ఉత్పన్నం చేసిందో అప్పుడు చుట్టూ చూడగానే అంతా ఆత్మ, ఎందుకంటే ఆత్మతత్వమే ఆ రకంగా పరిణతి చెందింది అన్నమాట. ఆ రకంగా సంకల్పించింది స్త్రీ రూపంలో పురుష రూపంలో పరిణతి చెందని చెప్పుకున్నాం. అందుకే అలా చుట్టూ చూడగానే మొత్తం నేనే ఆత్మ కనిపిస్తున్నాను, నేనే ఆ రకంగా సృష్టించాను అని చెప్పి చుట్టూ నాలుగువైపులు చూసినప్పుడు ఆత్మకు నేనే సృష్టిని అన్నిటిగా ఆ భావన కలిగింది. కాబట్టి ఈ రకంగా ఎక్కడ చూసినా ఆత్మస్వరూపం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ రహస్యాన్ని, ఆత్మతత్వం యొక్క రహస్యాన్ని సృష్టికి అంతటా వ్యాపించి ఉందని తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి ఈ సృష్టి యొక్క తత్వాన్ని కూడా యథార్థంగా తెలుసుకోగలుగుతాడనే భావంతో ఆ భావాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడిందన్నమాట. అందుకే సో వేద అహం వావ సృష్టిర్ అహం అస్మి ఇదం సర్వం అశ్రిక్షి ఇది. అంటే సృష్టి నేను సృష్టించాను, రచించాను. తత సృష్టి అభవతం, ఎందుకంటే సృష్టి రూపంలో ఉత్పన్నమైంది. సృష్ట్యాః అస్య ఏతస్యాం భవతి య ఏవం వేద. సృష్టి రకంగా తెలుసుకుంటాడో అతను కూడా ఈ సృష్టికి యొక్క రహస్యాన్ని, ఆత్మత్వం తెలుసుకోగలుగుతాడు, సృష్టి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు అనే విషయాన్ని మనం నిన్న వ్యక్తం చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇదే అభిప్రాయాన్ని కొంచెంగా ముందు తీసుకెళ్తూ ఏమంటున్నదంటే ఇక్కడ 6వ అంశం వచ్చి చూడండి, మంత్రాన్ని చూడండి. అథ ఇతి అభ్యమంతత్ సహ ముఖాచ్చ యోనేః అస్తాభ్యాం చ అగ్నిం అసృజత. తస్మాత్ ఏతత్ ఉభయం అలోమకం అంతరతః అలోమకాః హి యోనిః అంతరతః తద్యత్ ఇదం అముం యజ ఏకైకం దేవం ఏతస్య ఏవ స విసృష్టిః ఏషః ఉ హి ఏవ సర్వే దేవాః అథ యత్ కించ ఇదం ఆర్ద్రం తద్ రేతసః అసృజత్ తద్ ఉ సోమః ఏతావద్ వై ఇదం సర్వం అన్నం చ అన్నాదః చ సోమః ఏవ అన్నం అగ్నిః
అన్నాదః, అగ్నిః అన్నాదః స ఏష బ్రహ్మణః అతిసృష్టిః యత్ శ్రేయసః దేవాన్ అసృజత యత్ మర్త్యః సన్ అమృతాన్ అసృజత తస్మాత్ అతిసృష్టిః అతిసృష్ట్యాం హి అస్య ఏతస్యాం భవతి య ఏవం వేద. య యః ఏవం వేద, ఈ రకంగా తెలుసుకుంటారో సృష్టి యొక్క రహస్యాన్ని కూడా యథార్థంగా తెలుసుకోగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. మనం ఒక్కొక్క లైన్ చూసినట్లయితే అథ ఇది అభ్యమంతత్ అంటే మంత్రం చేశానంట. ఇక్కడ ఏంటి, ఇక్కడ మంత్రం చేయబడిందన్నమాట. ఈ సంసారాన్ని ఇక్కడ కేవలం సంసారం ఏం జరిగింది, ఇప్పుడు సంసారంలో కేవలము సమస్త జీవ జంతువులు స్త్రీ పురుష రూపంలో ఉత్పన్నమయ్యాయి అంతే. కేవలం సంసారంలో సమస్త ప్రాణులు అది మిథున రూపం అంటే జోడ అంటే స్త్రీ పురుష రూపంలో ఉత్పన్నమయ్యాయి. కానీ వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి సాధనం ఏంటి, వాటిని ముందు తీసుకెళ్ళడానికి సాధనం అంటే ఏంటి, ఇక్కడ ఏమిగా తయారు కాలేదన్నమాట. అందుకే ఆత్మతత్వం ఏం చేసిందంటే, ఆత్మస్వరూపం ఏం చేసిందంటే దాన్ని మంథనం చేసిందన్నమాట. ఏ రకం మంత్రం చేసిందంటే ఇక్కడ ఏ రకంగా ప్రస్తావించబడి ముఖాచ్య అథ ఇది అభ్యమంతత అంటే దాన్ని మంత్రం చేసింది. మంత్రం చేస్తే ఏమైపోయింది, ముఖాచ్య యోనేహి హస్తాభ్యాం చ అగ్నిం అశ్రియత. ముఖం నుంచి ముఖాన్ని మంత్రం చేస్తే, అలాగే హస్తాన్ని మంత్రం చేస్తే అగ్ని ఉత్పన్నమైనట. ముఖాచ్య యోనేహి, ముఖాచ్య యోని అంటే ఇక్కడ కారణం అంటే మూల కారణం అనమాట. ఇక్కడ యోని అనేది అనే సందర్భం అంటే అర్థాలు తీసుకోవాలి. ఇక్కడ ముఖాచ్య ముఖరూపి యోని చేత, హస్తాభ్యం రెండు చేతుల చేత ఏం ఉత్పన్నమైందంటే అగ్ని ఉత్పన్నమైంది. అంటే హస్తాభ్యం చ అగ్నిం ఆశ్రయత, అగ్ని ఉత్పన్న అంటే ముఖం నుంచి మనం మాట్లాడుతుంటే ఇది మంత్రం చేయమంటే మన రోజు ముఖాన్ని మనకు నాలుకను అన్ని స్థానాల్లో మనము స్పర్శించినప్పుడే మనకు వాక్ తేజస్సు బయటకు ఉత్పత్తి అగ్ని ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు అగ్ని అంటే వాక్ అని చెప్పుకున్నాం కదా. ఈ రకంగా మనం నోరు నిరంతరంగా కదులుతూ ఉంటున్నాం. అంటే నాలుక పలు రకాలుగా భిన్న భిన్న స్థానం టచ్ చేసినప్పుడే మనకు ధ్వని ఉత్పన్నం అవుతుంది, వర్ణం వ్యక్తం అవుతుంది. వర్ణం ద్వారా అక్షరం ద్వారా శబ్దం ద్వారా వాక్య రూపంలో ఒక అర్థాన్ని బోధిస్తూ ఉంటుంది. అంటే ప్రతి వాక్య సముదాయం అంతా ఒక అర్థాన్ని బోధిస్తూ ఉంటుంది. అంటే నిరంతరంగా అది మంత్రం చేయబడుతుంది అన్నమాట. అందుకే దాన్ని వాక్ కింద చెప్పుకున్నామంట. అది అగ్ని ఉత్పన్నం. ఎందుకంటే వాక్ నుంచి అగ్ని ఉత్పన్నం అవుతుంది. తేజస్సు ఉన్నప్పుడే ఆ అభివ్యక్తి మనకు ఉత్పన్నం అవుతుంది. అభివ్యక్తి మనకు ఆ ధ్వని ప్రస్ఫుటిస్తుందన్నమాట. అందుకే ఏమైపోయింది, ముఖం ద్వారా అగ్ని ఉత్పన్నమైంది. అలాగే హస్తాభ్యాం ద్వారా అగ్ని ఉత్పన్నమైంది. అంటే రెండు చేతులను బాగా రాపిడి చేసినప్పుడు కూడా అగ్ని ఉత్పన్నం అవుతుంది, మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. అందుకే దీన్ని ఏమంటా అంటే, అందుకే ఇక్కడ మన శరీరం అంతా కూడా రోమాలతో నిండిపోయింది. మన శరీరం అంతా కూడా చిన్న చిన్న రోమాలు ఉన్నాయి కదా, మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి. కానీ ముఖంలో కానీ ఆ చేతుల్లో కానీ మనకు రోమాలు ఉన్నాయా, మొత్తము రాపిడి చేయడం వల్ల అగ్ని ఉత్పన్నమైంది ప్రారంభంలో. అందుకే మనకు చేతుల్లో రోమాలు ఉండవు, అలాగే ముఖంలో రోమాలు ఉండవు. ఈ రెండు స్థానాలు తప్ప అన్ని చోట్ల మనకు రోమాలు ఉన్నాయి. చిన్న చిన్న వెంట్రుకలు ఉన్నాయి కదా, లోమాలు ఉన్నాయన్నమాట. దాన్ని రోమాలు అంటున్నామట. లోమాలు అంటే చిన్న చిన్న వెంట్రుకలు శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి. అందుకే ఆ రకం ప్రస్తావిస్తామట. అందుకే ఎందుకంటే అక్కడ అగ్ని ఉత్పన్నం, ఎక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ కాల్చి పడేస్తున్నామట. నేను ఇక్కడ రాపిడి చేయబడ్డాయి కాబట్టి అగ్ని మంత్రం జరిగింది కాబట్టి అక్కడ అగ్ని ఉత్పన్నమైంది కాబట్టి అక్కడ ఎటువంటి లోమాలు లేవు. ఓకే, అందుకే తస్మాత్ ఏతద్ ఉభయం ఆలోకం అంతరతో అలోమకాహ ఈ యోని. అందుకే రెండు కూడా అలోమకాహ, లోమాలంటూ దీంట్లో ఏం లేవు. అలోమకాహి యోని అంతరతః తత్ యది ఇదం ఆహుః అమం యజ ఇతి ఏకైకం దేవం ఏతస్య ఏవ సా విసృష్టి. ఈ రకంగా ఒక్క దేవత మనం చూసినట్లయితే ఇది ఒక సృష్టి ఉత్పన్నమైనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఆ ముఖాన్ని రెండు చేతులు మంత్రం చేసినప్పుడు అగ్ని ఉత్పన్నమైందని చెప్పుకున్నామట. ఇది ఇక్కడ మనకు ఆధ్యాత్మికంగా మానసికంగా ఉన్నతి కొరకు వాక్కు రూపంలో మనము జ్ఞానాగ్ని ఉత్పన్నమైంది. భౌతిక ఉన్నతి కొరకు
భౌతిక అగ్ని ఉత్పన్నమైంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఈ ప్రాణి జగత్తును ముందుకు తీసుకోవడం కోసం ముందు అగ్ని ఉత్పన్నమైంది. ఇప్పుడు ఎందుకంటే మనకు ఈ గతి అంటే అక్కడ ఒక ఉష్ణత ఉండాలి. అక్కడ ఒక అగ్నితత్వం ఉండాలి. అప్పుడు మన గతి కదులుతున్నాడు. ఏదైనా మనం సంవత్సరంలో భౌతిక పదార్థాలను కూడా చూస్తున్నామట. ఇక్కడ అగ్ని తత్వం ఉన్నట్లయితే అక్కడ గతి ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ మనకు ముఖము ద్వారా చేతుల ద్వారా మనము రాపిడి ద్వారా మంత్రం ద్వారా అగ్ని ఉత్పన్నమైంది కాబట్టి ముఖం నుంచి జ్ఞానాగ్ని ఉత్పన్నమైంది. అంటే జ్ఞానం ముఖం ద్వారా వాక్కు రూపంలో జ్ఞానం ఉత్పన్నమైంది. ఇక్కడ ముఖంని మంత్రం చేస్తే ఏం ఉత్పన్నమైతే వాక్కు రూపంలో జ్ఞానం ఉత్పన్నమైంది. ఆ చేతులను రాపిడి చేయడం వల్ల ఏం ఉత్పన్నమంటే ఇక్కడ ఒక అగ్ని ఉత్పన్నమైంది. ఈ అగ్ని ఏంటి? భౌతిక అగ్నిని ఉత్పన్నం చేసి మానవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. అక్కడ ఆధ్యాత్మిక మార్గాన్ని జ్ఞానాన్ని ఉత్పన్నం చేసి వ్యక్తి యొక్క కర్తవ్యకరమును బోధిస్తున్నది. ఆ రకంగా మనకి ఈ 2 తత్వాలు ముఖ్యంగా చెప్పబడ్డాయట. అందుకే మనకు ఇక్కడ అలాగా మంత్రం చేయబడుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకు ముఖంలో గాని, చేతిలో గాని లోమాలు లేవని చెప్పుకున్నాం. అందుకే ఈ రకంగా ఎవరైతే వీటిని స్తుతిస్తారో ఈ దేవతలను, అంటే ఇక్కడ మనకు ఈ 2 ముఖరూప అగ్ని, హస్తాభ్యాం ఒకటి అగ్ని ఉత్పన్నం కదా, ఈ దేవతను ఎవరైతే పూజిస్తారో, మంత్రం ద్వారా అయితే అగ్ని ఏదైతే ఉత్పన్నమైందో ఈ దేవతను ఎవరైతే పూజిస్తారో, అంటే అగ్నితత్వాన్ని అగ్నిరూపి దేవతను ఎవరైతే స్తుతిస్తారో వారు అన్ని రకాలుగా గతిశీలంగా ఉండి ముందుకెళ్తారన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ముఖ్యంగా ఏం చెప్పబడుతుందంటే, మనకి ఇక్కడ ఒక సారాంశం ఈ రకంగా తీసుకున్నట్లయితే, మనకు వీటికి పూజ చేయండి, వాటికి పూజ చేయండి అని చెప్తూ ఉంటాడు. ఈ దేవతని స్తుతించండి, ఆ దేవతని స్తుతించండి. ఇవన్నీ మనకు కేవలం తాత్కాలికంగా అలా చెప్తూ ఉంటాయి. ఇప్పుడు సమాజంలో వికృతి సమాజంలో ఈ రకంగా చెప్పబడింది. కానీ ఇక్కడ ఇవన్నీ మనం ఎలా ఉత్పన్నమని చెప్పుకున్నాం? కేవలం ఆత్మతత్వమే పురుష రూపంలో, స్త్రీ రూపంలో ఉత్పన్నమయ్యి అంతటా వ్యాపించి ఉంది. అంటే అంత ఆత్మతత్వమే. అంత ఎక్కడ చూసినా ప్రాణి జగత్తంతా కూడా ఆత్మమయమై ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇది ఎక్కువ, ఇది తక్కువ అని లేదు. అన్ని ఆత్మలు సమానమే. ఇక్కడ అన్ని ఆత్మలు కూడా సమానం. ఈ మొత్తం ఆత్మతత్వమే సృష్టి అని చెప్పి పైన చెప్పుకున్నామట. కాబట్టి ఈ దేవతను పూజించండి, ఆ దేవతను పూజించండి అనేది మన మాటలను కూడా కేవలం మనకు సామాన్య జనతను మనం ప్రేరేపించడానికి పుణ్య వర్తమాన సమయంలో ఆ రకంగా దాన్ని ప్రకల్పించి ఊహించి కల్పనాత్మకంగా ఆ రకం వ్యక్తం చేయబడింది. కానీ ఇదంతా ఆత్మమయమే, ఆత్మ సృష్టి, పరమాత్మమయం లేదా ఆత్మమయం అని చెప్పి మనం ముందు అంశాన్ని బట్టి మనం స్పష్టంగా చెప్పుకున్నామట. కానీ సృష్టిలో ఏవైతే మనకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా గతిశీలంగా ఉన్నాయో ఆత్మతత్వం యొక్క బీజం చేతనే ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. ఆత్మతత్వమే ఆ రకంగా పరిణితి చెందింది. ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి మనం ఈ రకంగా వ్యక్తం చేశామట. కాబట్టి అక్కడ భిన్న భిన్న తత్వాలు తెలియవు. ఎందుకంటే ప్రత్యేక ఆత్మ అది మనకు ఇప్పుడు ఆ ఆత్మనే మనకు మనుష్య ప్రాణి నుంచి మొదలుకొని సూక్ష్మ జీవ జంతువుల వరకు అదే ఆత్మ స్త్రీ పురుష రూపంలో వ్యాప్తి చెంది సంయోగం ద్వారా అది తన జాతిని వికాసం చేసుకుందన్నమాట. ఇవన్నీ ఏంటి? ఆత్మ స్వరూపమే. అంటే ఆత్మ ఎవరిలో ఉన్నైనా, అది చీమలో అయినా, క్రిమి కీటకాల్లో అయినా, పశు పక్షుల్లో అయినా, మనుషుల్లో అయినా, దేవతల్లో అయినా ఆత్మ మాత్రము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో యుక్తమై ఉంది. ఎల్లప్పుడూ ఆనందం యుక్తమై ఉంటుందన్నమాట. కాకపోతే మనం చేసిన కర్మానుగుణంగా మనలో మాలిన్యం అనేది యుక్తమై ఉంది కాబట్టి మనము మన యొక్క స్వరూపాన్ని, మన ఆత్మ స్వరూపాన్ని మనం చూడలేకుండా పోతున్నాము. కానీ వాస్తవంగా చూసినట్లయితే అంత ఆత్మమయమే అనే భావంతో ఇక్కడ వ్యక్తి. అందుకే ఇక్కడ అముం దేవతాం ఇక్కడ మంత్రం స్పష్టంగా ఇచ్చారు. యద్యది ఆహుహు ఏదైతే చెప్తూ ఉంటుందో అముం యజ అంటే ఈ దేవతను పూజించండి, అముం యజ ఇక్కడ ఈ దేవతను పూజించండి, ఏకైకం దేవం ఏతస్య ఏవ స విసృష్టి. ఇదంతా చెప్తుంటే ఇదంతా ఏదే కాదు, నువ్వు ఏ దేవతను తీసుకున్నా కూడా ఇదంతా ఆత్మమయమే, అంతా విశుద్ధ రూపమే, అంతా పరమాత్మమయమే లేదా ఆత్మమయమే అని చెప్పుకోవచ్చు. కాబట్టి భిన్న భిన్నంగా ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. అంతా ఆత్మ రూపంలో చూసినట్లయితే నువ్వు నీ యొక్క ఆత్మస్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు. ప్రత్యేక ప్రాణులు కూడా నువ్వు ఆత్మరూపాన్ని చూడగలుగుతావు. అంటే ఇక్కడ భేదభావం అంటూ ప్రత్యేక ఆత్మ సమానమైనది. నీలో ఉండే ఆత్మ, అతనిలో ఉండే ఆత్మ అంతా సమానమే. కాబట్టి ఇక్కడ మనకు ఈ రకంగా ఈ భావనాతీతంగా చూసినట్లయితే నీలో రాగద్వేషాలు ఉండవు అనమాట.
రాగద్వేషాన్ని ఏం ఉత్పన్నకు సమస్త ప్రాణుల పట్ల సమదృష్టి ఉంటుంది, సమాన భావన నీలో ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ రకమైన భావనతో చూడాలని చెప్పి మనకు ఈ రకమైన సందేశం ఇక్కడ ఇవ్వబడుతుంది. మనం ప్రారంభంలో ఈశావాస్యోపనిషత్తులు చెప్పుకున్నామట. ఈ సమస్త ప్రాణులంతా కూడా సమానమే. నువ్వు నేననే భావన లేదు. భేదభావం లేకుండా, స్త్రీ పురుషుని భేదభావం లేకుండా సమాన దృష్టిని చూసినట్లయితే, సమద్రష్టారూపం చూసినట్లయితే మనకు అంత ప్రాణమయం అంతా కూడా ఆత్మమయం కనిపిస్తుంది, ఆ పరమాత్మమయం కనిపిస్తుంది. అటువంటి వ్యక్తి ఈ రకం ఎవరైతే ఉంటారో, అటువంటి సాధకుడు ఉపాసకుడు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తికి ఆత్మ యొక్క స్వరూపం అది ప్రకాశిస్తుంది, ఆత్మసత్వాన్ని సాక్షాత్కారం చేసుకోగలుగుతాడు అనే భావంతో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే విసృష్టి ఏష హి ఏవ సర్వే దేవా అత యత్కించిత్ ఇదం ఆర్ద్రం తద్ రేతసో అసృజత తద్ ఓ సోమాహ. ఇక్కడ మనకి జగత్తులు ఏవైతే కనిపిస్తున్నాయో, అంటే ఏ గతిశీలంగా, ఆర్ద్రం అంటే అన్ని గతిశీలంగా కావచ్చు, ఏదైనా కానీ మనకు అన్ని సమస్త ప్రాణులు ఏది కూడా బ్రహ్మాండం కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఇదంతా పరిణామం చెందుతూనే ఉంది. అప్పుడు సముద్రాలైనా పర్వతాలైనా అన్నిట్లో మనకు మార్పులు కనిపిస్తున్నాయి, పరిణామం కనిపిస్తూనే ఉన్నమాట. ఎప్పుడు ఒకే విధంగా ఉండటం లేదు, అంటే ఇంత గతిశీలంగా ఉంది. అందుకే ఆర్ద్రం తద్ రేతస సో అసృజత, ఇవన్నీ మనకు గతిశీలం కనిపిస్తున్నాయో, ఉత్పన్నమయ్యాయో, తదు సోమహ, అవన్నీ కూడా సోమరూపము, అవన్నీ కూడా ఏంటి, సోమరూపము అని చెప్పి ఇక్కడ వ్యక్తం చేయబడింది. యత్కించ ఇదం ఆర్ద్రం, ఇప్పుడు మనకు కనిపిస్తుంది జలమయం, అంటే ఆర్ద్రం అంటూ జలమయం కనిపిస్తుంది, జలమహాభూతం కనిపిస్తుంది, అంత అన్ని చుట్టుపక్కల మనకు బ్రహ్మాండం కనిపిస్తున్నాడు. అదైతే సహా ఆ బీజం చేత, అంటే బీజరూపి వీర్యం చేత, జలం చేత సమస్త సృష్టి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జలం ఉంటేనే అన్ని రకాల తత్వాలు, అన్ని రకాల పదార్థాలు మనకు భూమి మీద ఉత్పన్నం అవుతాయి. కాబట్టి దాన్ని ఉపలక్షణంగా తీసుకొని చెప్పామట. ఆ రకంగా మొత్తం బ్రహ్మాండం మనకు కనిపిస్తుంది. అందుకే ఇవన్నీ మనకు రచింపబడ్డాయి. కాబట్టి తదు సోమహ అని చెప్పి సోమరూపి నామంతో వ్యక్తం చేసుకుంది. దీన్ని సోమం అంటాము అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఈ రకంగా సృష్టి బ్రహ్మాండం అంతా సోమరూపంలో వ్యాపించి ఉంది. అందుకే ఏతావద్వై ఇదం సర్వం అన్నం చ అన్నాదహ చ, అంటే ఇక్కడ ఇదంతా కనిపించే అన్నం అంటే అన్నాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అన్నాది పదార్థం భోక్త, అంటే తినేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నదో దాన్ని భోక్త కింద చెప్పుకున్నాం. అన్నాద అంటే ఇక్కడ భోక్త. వీళ్ళు ఎవరైతే ఉన్నదో స ఏష అన్నాద సోమయేవ అని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి ఏతావద్వా ఇదం సర్వం అన్నం చ ఏవం అన్నాదశ్చ సోమ ఏవ. అందుకే అన్నం అగ్ని, అన్నాద అని చెప్పి చెప్పుకున్నానే. అగ్ని అన్నాద స్వరూపం, అన్నమే అగ్ని, అన్నమే భోక్త రూపంలో, అన్నాద రూపంలో మనం ప్రస్తావించుకున్నాము. అందుకే సా ఏష బ్రహ్మణో అతి సృష్టి, అందుకే బ్రహ్మ యొక్క అతి సృష్టి అని చెప్పి చెప్పుకుంటేదే ఆ పరమాత్మ యొక్క అతి సృష్టి, ఆత్మ యొక్క అతి సృష్టి. ఈ రకంగా మనం తీసుకుని అంతా ఆత్మమయమే, కాబట్టి భిన్నంగా చూడాల్సిన అవసరం లేదు. అందుకే యత్ శ్రేయసో దేవాన్ ఆశ్రయత అథ యన్ మర్త్య సన్ అమృతాన్ ఆశ్రయత తస్మాత్ అతిసృష్ట్యా అస్య ఏతస్య భవతి య ఏవం వేద. అందుకే ఇదంతా మనకు కనిపించేదైతే ఉందో స ఏష బ్రహ్మణ, జగత్ యొక్క స్రష్ట ప్రజాపతి ఎవరైతే బ్రహ్మ ఉన్నాడో, అందుకే అతి సృష్టి అంటే సామాన్య రచన ద్వారా దాన్ని అత్యంత విశాలంగా వ్యాప్తి చేయించారన్నమాట. శ్రేష్టమైనటువంటి రూపంలో రచించారు, అంటే వ్యక్తం చేశారు, సృష్టి రూపంలో అభివ్యక్తం చేశారు. అంటే సమస్త దేవతలను, సమస్త మనకు బ్రహ్మాండంలో కనిపించేటువంటి దేవతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించారు, అంటే తయారు చేశారు, రచించారు. యత్ మర్త్య సన్, మన ధర్మంతో యుక్తమైన మనుషులు ఏదైతే ఉన్నారో అమృతాన్, అమర పదాన్ని పొంది, అలాగే అమృతాన్ ఆశ్రయత, వాళ్ళు ఆ మనుషులంతా కూడా అమర పదాన్ని పొంది ఈ రకంగా సృష్టించినమాట. తస్మాత్ అతి సృష్టి ఉత్పన్నమైంది, అతి సృష్టి యొక్క రచన ఉత్పన్నమైంది. ఈ అతి సృష్టిలో, ఈ ఉంచి రచన రూపంలో ఉత్పన్నమైనటువంటి, బ్రహ్మాండ రూపంలో విశాలంగా ఉత్పన్నమైనటువంటి ఈ సృష్టిలో అతి సృష్ట్యాం హి అస్య ఏతస్యాం భవతి, అంటే ఇదంతా కూడా ఆ బ్రహ్మ యొక్క అస్య అంటే ఈ బ్రహ్మకి, ఏతస్యాం అంటే సృష్టిలో మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ దేవతలు, అమృత స్వరూపులైనటువంటి దేవతలు, అలాగే మనుషులు, అలాగే ప్రాణి జగత్ ఏవైతే కనిపిస్తున్నాయో మనకు
ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి స్థితి మనం చూసినట్లయితే ఇదొక ఏదైతే కనిపిస్తున్నదో ఇదంతా కూడా యహ ఏవం వేద అంటే ఈ రకంగా ఈ సృష్టి ఉత్పత్తిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి దేవతలను, మనుషులను ఇలాగా చూస్తున్న ప్రాణి జగత్తును చూస్తున్నామో, బ్రహ్మాండం చూస్తున్నామో, ఈ రకంగా సృష్టి అతి సృష్టి యొక్క రహస్యాన్ని మనము తెలుసుకున్నట్లయితే వీటి యొక్క స్వరూపం, యథార్థ స్వరూపం మనకు కనిపిస్తుంది. ఇదంతా ఆత్మమయం అని కనిపిస్తుంది. అంతా కూడా ఆత్మత్వమే ఇక్కడ విద్యమానంగా ఉందనే సమస్త ప్రాణి పట్ల భావన ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశంలో మనకు స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి కింద కూడా ఇదే విధంగా ఇచ్చారు. फिर उसने इस प्रकार मंथन किया అక్కడ దీని రకంగా మంత్రం చేయబడింది. उसने मुखरूपी योनि ద్వారా అగ్నికి స్థానకు దోనం హాతం ద్వారా మంత్రం కరికి అనుచరుల ద్వారా మంత్రం చేసినట్లయితే అగ్ని ఉత్పన్నమైంది. ముఖం ద్వారా వాక్రూపి జ్ఞానం ఉత్పన్నమైంది. చెల్లి ద్వారా అగ్ని ఉత్పన్నమైంది చెప్పుకున్నాం. భౌతిక అగ్ని ఉత్పన్నమైంది అని చెప్పుకున్నాం. इसलिए यह दोनों मुख और आत अंदर की तरफ से लोम रहित है. అందుకే ముఖంలో చేతులకు మధ్యలో మనకు లోమాలని ఉండవు. ఎందుకంటే అగ్ని బి అందర్ సే లోమరహిత హీ హోతీ హై. ఎందుకంటే అగ్ని కూడా లోపల నుంచి అది కూడా లోమరహితంగానే ఉంటుంది. అగ్నిలో మనకు లోమాలు ఉంటాయా? అక్కడే ఉంటాయి. దాన్ని భస్మీభూతం చేస్తుందన్నమాట. మనం అగ్నిలో ఏం వేసినా కూడా, ఏ పదార్థాలు వేసినా కూడా, అది పెద్ద పెద్ద పదార్థాలు వేసినా కూడా అవి దాన్ని భస్మీభూతం చేస్తుంది. లోపల ఏమి ఉండవు అక్కడ, అన్నిటిని నష్టం చేస్తుందన్నమాట. అందుకే ఇక్కడ అగ్నితో పోల్చి చెప్పుకున్నమాట. అందుకే చేతుల్లో మనకు నీట్ గా ఉంటాయి అక్కడ. ఎప్పుడు కూడా మనకు ఇక్కడ మనకు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో మనకు ఇవన్నీ లోమాలు తీసేసినా మళ్ళీ ఉత్పన్నం అవుతుంటాయి. కానీ ఇక్కడ అక్కడ లేకుండా చేశాడనమాట. అక్కడ అవి ఆ అగ్నికి అగ్నితత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లోమాలు కూడా ఉండవు. అందుకే యాజ్ఞిక్ లోగ్ ఏమంటారంటే అత యాజ్ఞిక लोग अग्नि इंद्र देवताओं को एक एक से अलग अलग देवता मानते हुए जो ऐसा कहते हैं. యాజ్ఞిక్ లోగులు, కర్మకాండి లోగులు ఏం చెప్తుందో అగ్ని దేవత, ఇంద్ర దేవత ఇలాగా మనం ప్రత్యేక పదార్థాన్ని, ప్రత్యేక ద్రవ్యాన్ని, ప్రత్యేక ప్రాణిని ఈ రకంగా దేవత రూపంలో పూజిస్తుంటాం, స్తుతిస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే ఒక్కొక్క దేవతను ఒక్కొక్క రూపంలో మనం స్వీకరించి ఈ రకంగా మనం చెప్తున్నామో ఆ సందర్భంలో ఏమన్నదంటే ఇక్కడ ఇస్ అగ్నికో యజన కదో, ఈ దేవతకు యజ్ఞం చేయి, ఈ దేవతకు యజ్ఞం చేయి. ఈ రకంగా ఇస్ అగ్నికి యజన కదో, ఇస్ ఇంద్రికో యజన కదో అంటే అగ్నికి యజ్ఞం చేయండి, ఇంద్ర దేవతకి యజ్ఞం చేయండి, ఈ రకంగా ఈ వాయు దేవతకి యజ్ఞం చేయండి. ఇలాగా మనం కథనం ఏది చెప్తామో సమస్త దేవతకి ఇది ఈ ఆహుతి ఇవ్వండి అని చెప్పి మేము చెప్తుంటామో అదంతా కూడా ఈ ప్రజాపతి సర్వ దేవరూపై. కాబట్టి ఇక్కడ మనం భిన్నంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో బహుసు ఏకీ బ్రహ్మకే విభిన్న రూప. ఇవన్నీ కూడా ఆ బ్రహ్మకే విభిన్న అంత రూపాలు మనం నామరూపంలో వ్యక్తం చేసుకున్నాము. కానీ భిన్న భిన్నం కాదు, ఒకే రూపము, ఒకే ఆత్మమయము, ఒకే ఆత్మస్వరూపము అది మనకు అలా కనిపిస్తుంది. కానీ ఒకటిగా చూసినట్లయితే నీకు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూడగలుగుతావు. మనం అంత వ్యాపకంగా చూస్తున్నామట. వాటికి అదే స్పష్టం చెప్పేది ఇక్కడ. నువ్వు ఏ దేవత రూపాలు చెప్తున్నావు, ఈ దేవత యజ్ఞం చేయి, ఈ దేవతని పూజించు, స్తుతించు అని చెప్పి ఇదంతా ఒకటే, భిన్న భిన్నం కాదు. భిన్న భిన్న రూపాలు నువ్వు దాన్ని దేవత రూపాలు చూడొద్దు, ఒకే దేవతగా చూడు, ఒకే ప్రాణిగా చూడు, ఒకే ఆత్మగా చూడు. ఆత్మతత్వంలో చూపించినట్లయితే నీకు భిన్న భిన్నంగా కనిపించవు, ఒకే ఆత్మ స్వరూపం కనిపిస్తుంది. అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపం కనిపిస్తుంది. మనకి ఇలాగ భేదాలు ఉన్నంత వరకు మనం ఈ సంసార బంధంలో వ్యాపించి ఉంటాం, సంసార బంధంలో తిరుగుతూ ఉంటాం అనమాట. అందుకే ఏకతత్వ రూపంలో పరమాత్మ ఒకటే, పరమాత్మ అంత వ్యాపించి ఉంది అని చూసినట్లయితే మనకు ఆ పరమాత్మ పట్ల అత్యంత ప్రీతి, అనురాగం కలిగి పరమాత్మ ఆత్మలు ఏ కర్మ చేసినా, ఏ క్రియాకలాపాలు చేసినా పరమాత్మ దృష్టిలో పెట్టి మనం చేసుకోగలుగుతామట. అందుకే అదే విషయాన్ని అగ్నికి యజన కదో, ఇంద్రకో యజన కదో, ఇలాంటి మన కథనం ఏది చెప్తామో, ఇలాంటి వచనం ఏది చెప్తామో, వాక్యం ఏదైతే ఉపయోగిస్తామో ఏకి బ్రహ్మకే విభిన్నదు, ఆ బ్రహ్మకే భిన్న భిన్న రూపాలు అలా మనం వ్యక్తం చేసుకున్న అర్థం చేసుకోవడానికి సామాన్య ప్రజలకు అలా చెప్పాం అంతే. వాస్తవిక రూపం అయితే ఆత్మమయమే. యహ ప్రజాపతి సర్వ దేవరూప. ఎందుకంటే ఆ ప్రజాపతి సబ్ ప్రజాకి పతి స్వామి ఎవరైతే ఉన్నదో అతనే సర్వ దేవరూపం. అంటే అందరికి దేవత రూపం లాంటి వాడు ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇసుకే బాద్ జో కుచ్ రసయుక్త వస్తు హై. అందుకే దీని తర్వాత మనకు ఈ సంసారంలో బ్రహ్మాండంలో రసయుక్తమైన పదార్థాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఉస్నే బీజసే ఉత్పన్న కియా, ఆ పరమాత్మ ఆత్మరూపి బీజం చేత ఇదంతా నామరూపంలో స్వరూపంగా మనకు బ్రహ్మాండంలో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ అభివ్యక్తం చేశాడు, స్పష్టం చేసినట. అవ్యక్త రూపంలో ఉన్నటువంటి వాటిని వ్యక్త రూపంలో మనకు నామరూపాన్ని అందుకే సంవత్సరాలు ఏ పదార్థాన్ని ఉపయోగించుకున్నా కూడా ఒక నామం ఉంటుంది, ఒక నామకరణం, ఒక వాచకం ఉంటుంది, ఒక పేరంటూ ఉంటుంది అన్నమాట. నామం అంటే ఇక్కడ పేరు అనమాట.
ప్రతి పదార్థానికి ప్రతి ద్రవ్యానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఏదైనా కొత్త కొత్త ఏం వచ్చినా కూడా దానికి ఒక పేరు పెడతామంట ముందు. దానికి ఒక రూపం ఉంటుంది, ఒక ఆకారం ఉంటుంది, ఒక ఆకృతి విశేషం ఉంటుందన్నమాట. అట్లా నామరూపం నామంగా రూపంగా అభివ్యక్తం చేసుకున్నామట. అందుకే ఇస్కే బాద్ జో కుచ్ రసయుక్త వస్తు హై, రసయుక్తమైన పదార్థాలు మనకు ద్రవ్యాలు ఏవైతే కనిపిస్తున్నాయో ప్రాణి జగత్ ఈ బ్రహ్మాండంలో సృష్టిలో ఊసే బీజసే ఉత్పత్తి, బీజం ద్వారా ఉత్పన్నం చేయబడ్డాయి. దాన్ని మనం సోమం అని చెప్పుకున్నాము. వహి సోమహే. సోమ అంటే సమస్త బ్రహ్మాండం, సమస్త పిండము, ఈ సమస్త జగత్తును సోమ రూపం అని చెప్పు. సోమ అనగానే ఈ సమస్త బ్రహ్మాండం అని చెప్పుకోవాలన్నమాట. దానికి ఒక భిన్న నామకరణం చేశాం. ఇతనా హి యహ్ సబ్ అన్న ఔర్ అన్న కో ఖానే వాలే హై. ఇతనా హి యహ్ సబ్ అన్న ఔర్ అన్న కో ఖానే వాలే హై. అందుకే ఎంత భోగ్య, ఇవన్నీ సృష్టి ఎవరి కోసం? భోగ అపవర్గార్థం అయం సృష్టి, ఇయం సృష్టి. భోగాల కోసం, భోగాలు అనుభవించడం కోసమే అపవర్గ మోక్షం గురికి ఈ సృష్టి నిర్మించబడింది అని మహర్షుడు మనం చెప్తున్నామట. భోగాపవర్గార్థం ఇయం సృష్టి. ఈ సృష్టి మనకు భగవంతుడు ఎందుకు సృష్టించాడంటే భోగాలను అనుభవించడం కొరకు, తర్వాత ఈ సృష్టిలో ఉంటూ మోక్ష పదాన్ని పొందడం కొరకే ఈ భగవంతుడు ఈ సృష్టి నిర్మించాడు. అందుకే భోగాపవర్గార్థం సృష్టి అని చెప్పి చెప్పుకున్నామట. అదే విషయాన్ని కూడా స్పష్టంగా అన్నకు కానివ్వాలి అంటే ఇక్కడ మా అన్న అంటే ఇక్కడ తినడం అంటే భోగం చేయడం అన్నమాట. అన్నాద అంటే ఆ తినేటువంటి భోక్త అంటే జీవాత్మ. ఇవన్నీ మనం భోగాలు అనుభవించడం కోసం ఉత్పన్నమేమాట. అందుకే సృష్టి నిర్మించబడింది. అందుకే సోమిహి అన్య ఇక్కడ ఈ బ్రహ్మాండమే అండంగా చెప్పుకున్నాం, భోక్త రూపం చెప్పుకున్నాం, భోగ్య రూపం చెప్పుకున్నాము. ఈ బ్రహ్మాండము భోగ్యం కూడా ముక్తిక సాధనం కూడా అనమాట. అందుకే సోమిహి అన్య హే ఔర్ అగ్ని అన్నకు కానేవాలి హే. అందుకే ఇక్కడ అగ్నితత్వమే, అగ్ని స్వరూపమే వీటన్నిటిని భుజిస్తుంది, భోగం చేస్తుంది. అందుకే ఇది బ్రహ్మకి అతి సృష్టి హే. అందుకే ఇది బ్రహ్మ యొక్క అతి సృష్టి అని చెప్పి మనం వ్యక్తం చేసుకున్నాం. బ్రహ్మ యొక్క స్వరూపం అని చెప్పి వ్యక్తం చేసుకున్నాం. उसने अपने से उत्कृष्ट देवताओं की रचना की उसने ఆ పరమాత్మ చేసుడు ఉత్కృష్ట దేవతలను రచించాడు. బ్రహ్మాండంలో మనకు ఏవైతే మనకు పంచభూతాలు కనిపిస్తే, గ్రహ నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తున్నాయో వీటి మహాన్ దేవతలను ఆయన జడ దేవతలను అన్ని ఉత్పన్నం చేశాడనమాట. దానికి ఒక గతిని ఇచ్చాడనమాట. उत्कृष्ट देवताओं की रचना की, स्वयं मर्त्य होने पर भी, स्वयं మర్త్య అంటే మరణ ధర్మ స్వరూపం యుక్తమైనప్పుడు కూడా అమృతంకు ఉత్పత్తి కియా. కానీ స్వయం మరణ ధర్మంతో యుక్తమైనప్పటికీ అమృతత్వాన్ని అంటే అమరత్వాన్ని పొందేటువంటి తత్వాన్ని ఉత్పన్నం చేశాడు. అంటే ఎందుకంటే ఆత్మ ఇదంతా భిన్న భిన్న రూపంలో వ్యాప్తి చెందింది కదా. అందుకే ఇస్లియే యహ అతి సృష్టి హే. అందుకే దీన్ని అతి సృష్టి అని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. జో ఇస్ ప్రకార్ జాంతా, ఈ రకంగా ఈ ఆత్మ యొక్క స్వరూపాన్ని అంతటా పరమాత్మ ఆత్మ వ్యాపించి ఉంది, అంత ఆత్మయమే అని తెలుసుకుంటారో, ఇది ప్రజాపతి యొక్క బ్రహ్మ యొక్క స్వరూపం తెలుసుకుంటారో, వహ్ ఇస్కి जो इस प्रकार जानता है वह इसकी इस अति सृष्टि में ही समाहित हो जाता है. అటువంటి వ్యక్తి ఈ అతి సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో సమాహితుడైపోతాడు, అందులో వ్యాపించిపోతాడు. అంటే యథార్థ స్వరూపం తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆత్మతత్వాన్ని ఆత్మ సాక్షాత్కారం చేసుకుని మోక్ష పదాన్ని పొందగలుగుతాడు, బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడనే తాత్పర్యం ఇక్కడ మనకు ఈ మంత్రం ద్వారా విశాలంగా చెప్పబడింది అనమాట. అస్తు, ఈ రకంగా మంత్రాంశాన్ని మనం చూసాం. తర్వాత ఏమంటున్నా అంటే 7వ మంత్రం చూడండి. ఇది కూడా అదే విధంగా విచారంగా చెప్పబడింది. తద్హి ఇదం తద్హి అవ్యాకృతం ఆసీత్. పునః ఎలా ఉండేది? తద్హా ఇదం అవ్యాకృతం. మొదట్లో స్పష్టంగా లేదనమాట. అంటే చెప్పేది సృష్టి ఉత్పన్నం కావడానికి మొత్తం శూన్యంగా ఉండేదంట. ఏమి పంచభూతాలు, బ్రహ్మాండం, ఇవన్నీ ఆకాశాలు, వాయు, గాలి, ఇవన్నీ మనకు పంచభూతాలు ఏవైతే ఉన్నాయి, గ్రహ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఉపగ్రహాలు, ఇవన్నీ ఏమి కనిపించేవి కాదు, శూన్యంగా ఉండేవన్నమాట, ఏమి ఉండేది కాదు. అందుకే ఇదం తద్హి అవ్యాకృతం, మొత్తం అవ్యక్తంగా ఉండేది, అప్రకటి అవస్థలో ఉండేది. మనకు ప్రకటంగా ఇప్పుడు అవ్యక్తంగా ఎలా కనిపిస్తే అలా ఉండేది కాదంట. దాన్ని అటువంటి స్వరూపాన్ని, అటువంటి మూలతత్వాన్ని తత్ నామ రూపాభ్యాం, నామరూపంలో, నామంగా అంటే ఒక పేరుగా, తర్వాత దానికి ఒక రూపం, నామం ఉందంటే ఒక వస్తువు, ఒక పదార్థానికి ఒక నామకరణం చేస్తామంట, ఒక పేరు పెడతాం. అంటే దానికి ఒక రంగు ఉంటుంది, ఒక రూపం ఉంటుంది, ఒక ఆకృతి విశేషం ఉంటుంది అన్నమాట. అటువంటి ఈ బ్రహ్మాండ రూపంలో అనేక పదార్థాలు ఉత్పన్నం చేసి దానికి ఒక నామకరణం చేసి, అలాగే భిన్న భిన్న రూపంలో, అందుకే నామ రూపాభ్యాం ఏవ వ్యాక్రియత, అవ్యక్త రూపంలో ఉన్నటువంటి సృష్టిని, అప్రకటావస్థలో ఉన్నటువంటి సృష్టిని నామ రూపాభ్యం, నామవాచకంతో
ఆకృతి విశేషంతో వ్యాక్రియత అది స్పష్టం చేయబడింది, వ్యక్తం చేయబడింది. అసౌ నామ అయం ఇదం రూప, ఇది ఈ వస్తువుకు ఈ పదార్థానికి ఇది ఈ నామము ఈ పేరు, ఇది ఈ పేరుతో యుక్తమైన పదార్థం ఇది. ఇలాగా సంసారంలో ఉన్నటువంటి పదార్థాలన్నీ ఏవైతే ఉన్నాయో ఏదో ఒక పేరుతో యుక్తమైన, ఏదో ఒక ఆకారంతో యుక్తమైన అంట, రంగు రూపు విశేషంతో యుక్తమై ఉన్నాయంట. అంటే రంగు రూపు రంగు ఆకృతి విశేషంతో యుక్తమై ఉన్నాయో దానికి ఒక పేరంటూ ఉంది. అది ఏదో ఒకటి ఆ ప్రాణి జగత్తుకి సహాయపడుతుంది. అంటే ఈ సృష్టిలో ఒక భాగంగా ఉంది. అది ఆత్మ కళ్యాణ కొరకు, భోగాల కొరకు వ్యాపించి ఉందన్నమాట, వ్యక్తమై ఉందన్నమాట. అందుకే ఇక్కడ మనకేం చెప్పుకున్నాం, అసౌ నామ అయం ఇదం రూప, దీనికి ఈ పేరు, ఇది ఈ రూపము, ఇది ఆకృతి విశేషం అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నామట. అయం ఇదం రూప ఇది తద్ ఏతద్హి, అంటే ఈ రకంగా ఈ విధంగా ఏతద్హి ఇప్పుడు నామరూపాభ్యం ఏదైతే ఉందో, నామరూపంలో నామవాచక రూపంలో ఆ వస్తు రూపంలో ఆకృతి విశేషణ రూపం ఏదైతే ఉందో నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియతే, నామరూపంలో మనం స్పష్టంగా వర్ణనం చేసుకున్నామంట. చెప్పుకున్నదా, అసౌ నామ అయం ఇదం రూప, ఇది దీనికి ఈ పేరు, ఈ పేరుతో యుక్తమైన పదార్థం ఇది, ఇదం రూప ఇది ఈ రూపంలో మనం వ్యక్తం చేసుకున్నాం. స ఏషః ఇహ ప్రవిష్టః ఆ నఖాగ్రేభ్యః, ఈ రకంగా ఆత్మ అంతటా ఆ నఖాగ్ర అంటే శిరస్సు నుంచి మొత్తం నఖ భాగం వరకు అంటే మొత్తట కూడా ఆ పరమాత్మ ఆ ఆత్మతత్వం వ్యాపించి ఉంది. అందుకే ఇక్కడ ఆ రూపమే వ్యాపించింది. ఈ శరీరంలో ప్రవిష్టమై ఉన్నాడు. ఆత్మస్వరూపం అంతా కూడా ఆత్మ ఎక్కడ ఉందంటే మనం ఒక భాగం చెప్పగలుగుతామా, అంతటా వ్యాపించి ఉంది, అంతా వ్యాపించి ఉంది. అందుకే ఇక్కడ ఎక్కడి వరకు వ్యాపించింది అంటే ఎక్కడ వరకు ప్రవిష్టమై ఉందంటే ఇక్కడ అది స్పష్ట. స ఏషః, స ఏష అంటే ఆత్మ, ఇహ ప్రవిష్ట, ఇక్కడ ప్రవిష్టమై ఉంది, అంత వ్యాపించి ఉంది. ఎక్కడి వరకు అంటే ఆ నఖాగ్రేభ్య, శిరస్సు నుంచి మొదలుకొని నఖముల వరకు ఆ ఆత్మతత్వం వ్యాపించి ఉంది. అందుకే ఇక్కడ ఉదాహరణకు ఎలా చెప్పంటే, యథా క్షుర, చాకు ఏదైతే ఉందో క్షురధానే అంటే ఒక మంగళవాణి యొక్క ఒక పెట్టె ఉంటుంది, ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లో ఉంటుంది ఎప్పుడు కూడా, అది కనిపించదు మనకు, అది మనకు కనిపించదు అనమాట. అలాగా ఇంకో ఎలా చెప్పంటే క్షురధానే అంటే జ్ఞానంలో ఉంటుంది, అంటే ఆ బాక్స్ లో ఉంటుంది. అవహిత అంటే ఉంచబడి ఉంటుంది అన్నమాట. క్షురధానే అవహిత, అక్కడ పెట్టబడి ఉంటుంది. అవహిత స్యాత్ విశ్వంభరహవ, లేదా అది అక్కడ ఉండేటత్వం అక్కడ అందులో వ్యాపించి ఉంటుందని చెప్పుకున్నాం. విశ్వంభర కులాయే తం న పశ్యంతి, అంటే అలాగే విశ్వంభర అంటే ఆ విశ్వం అంటే విశ్వం వివర్తేతి విశ్వంభర, ఈ విశ్వాన్ని భరణ పోషణ చేసేటువంటి అంటే పాలించేటువంటి పోషించేటువంటి ఆ విశ్వంభరుడు అంటే ఆ పరమేశ్వరుడు, కులాయే అంటే ఆ అగ్ని యొక్క రూపంలో, అంగటి రూపంలో అక్కడ వ్యాపించి ఉన్నాడు, సూక్ష్మంగా వ్యాపించి ఉన్నాడు. తం అంటే సూక్ష్మమైనటువంటి ఆత్మను నా పశ్యంతి, కానీ మనం అలాగే పరమాత్మ కూడా లోపల విధంగా ఒక చాకు క్షురదానంలో బాక్స్ ఏ విధంగా వ్యాపించి ఉందో, ఆ లోపల సూక్ష్మంగా ఉందో కనిపించదో, అలాగే విశ్వంభరుడు ఈ సమస్త బ్రహ్మాండంలో వ్యాపించి ప్రవిష్టమై ఉండి కూడా అతను మనకు కనిపించడం లేదు. అంటే అది మనకు దాని స్వరూపం చూసినా తెలుసుకోగలుగుతాం, లేకపోతే మనం బహిర్ముఖంగా ఉన్నాం కాబట్టి మన స్వరూపాన్ని మనతో ఉన్నప్పుడు కూడా మనం చూడలేకుండా పోతున్నాము. అందుకే విశ్వంభర కులాయే అగ్ని రూపంలో ఉన్నటువంటి, ఇప్పుడు ఏ విధంగా ఒక కర్రలో అగ్ని ఉంది, మనకు ఒక కర్రలో అగ్ని ఉంది మనకు కనిపిస్తుందా, కానీ ఆ తత్వం అగ్నితత్వం దాంట్లో ఉంది అనమాట. అలాగా ఈ బ్రహ్మాండంలో ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నప్పుడు కూడా ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం చూడలేకుండా పోతున్నాం. ఏ విధంగా దాన్ని ఆ కళను ఏ విధంగా మనం అగ్ని ద్వారా మనం కాల్చినప్పుడు, దాన్ని మంత్రం చేసినప్పుడు, దాన్ని గతి ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే గతినిచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ విధంగా అది దాని యొక్క స్వరూపం బయటకు వస్తుందో, అలాగా మనం కూడా ఆ పరమాత్మను పొందాలనే భావనతోటి మనం మంత్రం చేసినప్పుడు, సాధన చేసినప్పుడు ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందగలుగుతాము. అందుకే మనతో ఉంటూ కూడా ఆ తత్వాన్ని సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను చూడలేకుండా పోతున్నాము. అందుకే ఇక్కడ ఎవరైతే ఎవరైతే
ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారో అకృత్స్న హి సహ అప్పుడు అపూర్ణంగా అడుగంగా అనే స్థితిని ఉండేమాట పూర్ణమైన స్థితిని పొందగలుగుతామట. అందుకే అకృత్స్న హి సహ ప్రాణాన్ ఏవ ప్రాణః నామ భవతి. అంటే మనకు అవ్యక్త రూపంలో సూక్ష్మంగా అంటే సూక్ష్మంగా ఉంటే ఆ తత్వాన్ని మనం అపూర్ణ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలంటే మనకు వాస్తవంగా అయితే స్థూలంగా మనం చూడలేము. కానీ అంతరింద్రియముల ద్వారా మనం ఆ తత్వాన్ని అనుభూతి ద్వారా పొందగలుగుతాం. ఇప్పుడు ఎలా మనం స్థూలంగా చూస్తున్నామంటే సహ ప్రాణాన్ ఏవ ప్రాణః నామ భవతి. ఇప్పుడు మనం శ్వాస ప్రశ్వాస గతి తీసుకుంటున్నామట. శ్వాస ప్రశ్వాస గతిని బట్టి మనము ఆ ప్రాణస్వరూపము మనకు అంటే ఆత్మస్వరూపం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. ఆ శ్వాస ప్రశ్వాస గతిని బట్టి ప్రాణం జీవం ఉందని చెప్పి మనం చూస్తూ ఉంటామట. అది కానీ మనకు సూక్ష్మంగా వ్యాపించి ఉంటుంది. అంతటా వ్యాపించడం మనం దాన్ని చూడలేకుండా పోతున్నాం. కానీ ప్రాణ రూపంలో, వాయు రూపంలో మన శ్వాస ప్రశ్వాస రూపంలో మనం చూస్తున్నామట. అందుకే సహ ప్రాణాన్ ఏవ ప్రాణః నామ భవతి. ప్రాణ రూపంలో మనం వాయు రూపంలో చూస్తున్నాము. ఈ రకంగా చెప్తూ కూడా ప్రాణనామ భవతి. వదన్ వాక్ పశ్యన్ అంటే ఈ రకంగా ప్రాణ రూపంలో శ్వాస రూపంలో ఉందని చెప్పుకుంటూ ఈ రకంగా చెప్తూ మాట్లాడుతూ వదన్ వాక్ పశ్యన్ అంటే వాక్ రూపం చూస్తున్నామట. అంటే మన ప్రాణం ఇప్పుడు ప్రాణమే ఆ ఆత్మ రూపం అంటున్నాం. ప్రాణం ఉన్నందుకు మన జీవాత్మ ఉందని చెప్పుకుంటాం. ఆ ప్రాణం ద్వారానే మనం వాక్కుని చెప్పగలం. ప్రాణం ఉంది కాబట్టి వాక్కు ద్వారా మాట్లాడగలుగుతాం. ప్రాణం ఉంది కాబట్టి మనం కళ్ళతో చూస్తున్నాం. ఆ ప్రాణతత్వం ఉంది కాబట్టి చెవులతో వింటున్నాం. ప్రాణం ఉంది కాబట్టి అట్లా పంచేంద్రియాలను మనం ఉపయోగించుకుంటున్నాం. అది ఎక్కడెక్కడే మనం ప్రాణము ఇవన్నీ మన సమస్త ఇంద్రియాలతో మనం ఏవైతే క్రియాకలాపాలు చేస్తున్నామో అక్కడంతా కూడా ప్రాణమే ఉంది. మనం ముందు చెప్పుకున్నాం. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ఇంద్రియాలకు ప్రాణానికి ఆ పరస్పరం వార్తాలాపం జరిగినప్పుడు విచారించినప్పుడు ఎవరు శ్రేష్టమైన వాళ్ళు మనలో అంటే ప్రాణం మీద గొప్పదని చెప్పుకున్నాం. ప్రాణం ఉంటే ఇవన్నీ ఇంద్రియాలు పనిచేస్తాయి. ప్రాణం లేకపోతే ఇంద్రియాలు ఒకటి కూడా శుష్కించిపోతాయి, నశించిపోతాయి, అక్కడెక్కడే భ్రష్టమైపోతాయని చెప్పుకున్నామట. ఇక్కడ అదే విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రాణమే అక్కడ ఆత్మస్వరూపము. ఆ ప్రాణమే ఉంది కాబట్టి ఆ ఆత్మస్వరూపమే ఇక్కడ చక్షు, ఆత్మస్వరూపమే శ్రోత్రము, ఆత్మస్వరూపమే సమస్త ఇంద్రియాలు. అంటే నువ్వు ఏ ఇంద్రియంతో కర్మ చేస్తున్నావో అవన్నీ ఇంద్రియాలు కూడా ఆత్మస్వరూపమే. అవన్నీ కూడా ఏంటి ఆత్మస్వరూపమే. అందుకే ఇక్కడ ఆ ప్రాణనామ భవతి అని చెప్పి ప్రాణ రూపంలో మనం చెప్పుకున్నాం. వదన్ వాక్ ప్రాణ ఏవ ప్రాణనామ భవతి ఇది వదన్ వాక్ పశ్యన్ వాక్ రూపంలో చూస్తున్నాము. చక్షు చక్షు శృణ్వన్ చక్షులతో చూస్తూ, శృణ్వన్ వింటూ, శ్రోత్రం వాక్ పశ్యన్ చక్షు వాక్ వాక్ వదన్ వాక్ అంటే మాట్లాడుతూ ఉన్నది వాక్ అని చెప్పుకున్నాం. పశ్యన్ చక్షు శృణ్వన్ శ్రోత్రం చూస్తూ వింటూ ఉన్నటువంటి శ్రోత్రాలు. మన్వాన మననం చింతనం సంకల్పం చేస్తున్నటువంటి మనసు. మన్వాన మనః తాని అస్య ఏతాని కర్మనామాలు. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క కర్మనామాలు, ఆత్మ యొక్క భిన్న భిన్న క్రియాకలాపాలు. ఆత్మ అంతటా వ్యాపించి ఉంటే అన్ని అవయవాల్లో అన్ని కర్మలు వ్యాపించి ఉంటే భిన్న భిన్న నామ రూపంలో విశేష ఆకృతి విషయంలో ఉంటూ వ్యాపించి ఉంటే అంత గతిశీలంగా ఉంది. అంటే అంతటికీ కారణం ఆ ఆత్మతత్వమే. అక్కడ అంత ఆత్మే వ్యాపించి ఉంది అని చెప్పడం ముఖ్యం అన్నమాట ఇక్కడ. అందుకే తాని అస్య ఏతాని కర్మనామాన్ని మనం పైన చెప్పుకున్నామట. ఇక్కడ వదన్ వాక్ అని చెప్పుకున్నాం. అక్కడ ముందు ఏం చెప్పుకున్నామంటే అంతక్కడ ప్రాణాన్ ఏవ ప్రాణనాం భవతి. అది ఎలాగంటే వదన్ వాక్ అని చెప్పుకున్నాం. పశ్యన్ చక్షు శృణ్వన్ శ్రోత్రం మనః తాని ఇవన్నీ కూడా ఏతాని కర్మనామాని ఏకం ఉపాస్తి. ఈ రకంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని మనము ఆత్మగా భావించి ఉపాసన చేసినట్లయితే చక్షును ఆత్మగా భావించి, చెవులను ఆత్మగా భావించి, కళ్ళను ఆత్మగా అలాగే మనసును ఆత్మగా భావించి ప్రత్యేక ఇంద్రియాన్ని మనకి ఏవైతే ఉన్నాయో అన్ని ఆత్మతో వ్యాపించి ఉన్నాయి, ఆత్మతో ఓతప్రోతమై ఉన్నాయని భావించి దేవతగా భావించి ఆత్మరూపి దేవతగా భావించి మనం ఉపాసన చేసినట్లయితే అందుకే ఏకం భిన్న భిన్న రూపంలో మనకి ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని భిన్న భిన్న రూపంలో చూస్తూ ఆ ఆత్మస్వరూపం అక్కడ అంతటా ఆత్మ ఉందని చెప్పి అంటే ప్రతి ఇంద్రియాన్ని పంచ జ్ఞానేంద్రియాలు ప్రతి ఇంద్రియాన్ని ఆత్మగా భావించి
ఉపాస్తే ఎవరైతే ఉపాసన చేస్తారో నహ స వేద ఈ రకంగా తెలుసుకుంటాడో అతను అకృష్ణ అపూర్ణ అధుర అంటూ ఏది ఉండేవంట. కాబట్టి ఈ రకంగా ఎవరు తెలుసుకుంటుందో ఆ అకృష్ణ రూపం అంటూ ఏది ఉండేదన్నమాట. ఎందుకంటే హి ఆ అకృష్ణ హి ఏష అత ఏక ఏక ఏకైకేన ఏకైకేన భవతి అంటే ప్రతి ఆ ఇంద్రియ రూపంలో ఆ కర్మగా భావించి మనం చూసినట్లయితే ఏకేన అంటే ప్రతి కర్మ ద్వారా యుక్ యుక్తం చేస్తూ మనం చూసినట్లయితే ఆత్మరూపాన్ని యుక్తం చేస్తూ మనం చూసినట్లయితే ఆత్మ ఇది ఏవ ఉపాసీత అంటే దాని ప్రత్యేక కర్మలో మనము ఒక్కొక్క రూపాన్ని భిన్న భిన్నంగా భిన్న భిన్నంగా చూసినట్లయితే అంతటా శరీరంలో ప్రవిష్టమై ఉంది, వ్యాపించి ఉందని చూసినట్లయితే ఏకేన భవతి ఆత్మ ఇది అంటే ప్రత్యేక అంగంలో ప్రత్యేక స్థలంలో అంతటా ఆత్మ వ్యాపించి ఉంది ఆ రకంగా భావిస్తూ ఆత్మ ఇది ఏవ ఉపాసీత అత్ర హి ఏతే సర్వే ఏకం భవంతి ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకటి అవుతాయి, ఏకరూపంలో సమ్మిళితం అవుతాయి. అంటే ఇప్పుడు మనం అంతా ఒకటిగా చూసినప్పుడు అంతా ఒకటే భావన వస్తున్నాడు. ఇప్పుడు ఇంద్రియాలన్నీ పంచ జ్ఞానాలు భిన్న భిన్నం అని చెప్పి మనసు భిన్న భిన్నం అని చెప్పి ఆ రకంగా చూడమాట. అక్కడ అంతా ఒకటిగా చూస్తాం, ఆత్మరూపాన్ని చూస్తామంట. ఇదే తాత్పర్యం మనకు ఈశావాస్య రూపంలో స్పష్టంగా సారాంశ రూపంలో మనం చూసుకోవచ్చు. అంటే అదే విషయాన్ని భిన్న భిన్న రూపాలుగా మనం వ్యక్తం చేసుకుంటాం అర్థం చేసుకోవడానికి. అంటే మొత్తానికి నువ్వు ఏం చేస్తున్నా అక్కడ అంతా ఆత్మనే పనిచేస్తుంది, ఆత్మరూపం పనిచేస్తుంది. కాబట్టి ఈ రకంగా ఆత్మతత్వాన్ని తెలుసుకొని నువ్వు ఉపాసన చేసినట్లయితే ఆత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతావు. అందుకే ఏతే సర్వే ఏకం భవంతి ఇవన్నీ ఏకమైనప్పుడు ఏకత్రీకృతమైనప్పుడు సమ్మిళితమైనప్పుడు తద్ తద్ ఏతద్ పదనీయం అంటే ప్రాప్తం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అస్య సర్వస్య ప్రాణ అస్య సర్వస్య ప్రాణతత్వం అంటే అస్య సర్వస్య అంటే అంటే ఆత్మ యొక్క తత్వంతో ఓతప్రోతం ఉన్న ఆత్మ యొక్క తత్వమే, ఆత్మ యొక్క స్వరూపమే అంటే ఆ ప్రాణ స్వరూపమే. అంటే ఆ ప్రాణ స్వరూపం అంటే ఆత్మ స్వరూపమే. ఇవన్నీ కూడా మనకి పొందడానికి యోగ్యమైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో, తెలుసుకోవాల్సిన తత్వాలన్నీ ఏవైతే ఉన్నాయో అది బ్రహ్మాండంలో కావచ్చు, పిండంలో కావచ్చు, అది ఆత్మ స్వరూపమే. అందుకే ఆత్మ నీలో ఉండే నీ స్వరూపాన్ని చూసినట్లయితే అక్కడ యథార్థమైన స్వరూపం కనిపిస్తుంది. అందుకే మనకు యోగ శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడిందన్నమాట. మనం యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పి ఒకటో సూత్రం చెప్పుకున్నాడ. యోగ చిత్తవృత్తి నిరోధ అట్లా యోగంలో మా చిత్తంలో ఉండే వృత్తిని మొత్తం నిరోధించినప్పుడు, మొత్తం ఆపివేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? యోగం అంటే చిత్తవృత్తి నిరోధ అని చెప్పుకున్నాం. చిత్తంలో ఉండేటువంటి ఆలోచన పూర్తి నిరోధం చేసినట్లయితే, దగ్ధబీ చేసినట్లయితే అది యోగం అవుతుంది. అలా యోగంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. అప్పుడు అప్పుడు ఆ రకం చూస్తామో నీ స్వరూపం ఆత్మలో లీనమై ఉంటుంది. అప్పుడు నీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆత్మ లీనమై ఉంటుందన్నమాట. అంటే అంత ఆత్మమయం అయిపోతుందన్నమాట. నువ్వు ఎప్పుడైతే నిరోధించావో అక్కడ ఆత్మరూపాన్ని చూశావో, ఆత్మ చూస్తున్న మొత్తం నీ మనసును ఆత్మతో లీనం చేసావో అక్కడ ఏమి కనిపించదంట. అని మనసు అంతా ఆత్మమయం అయిపోతుంది, పరమాత్మమయం అయిపోతుంది. ఇంకా ఈ సంసారానికి కనిపించదన్నమాట. అందుకే ప్రారంభంలో చెప్పుకున్నాం మనకు అన్ని దర్శన శాస్త్రాలనే మనకు యోగ శాస్త్రం చెప్పుకున్నాం, సాంఖ్యలు చెప్పుకున్నాం. అందుకే ముక్తాత్మలకు ఈ సృష్టి కనిపించండి. ఈ సృష్టి ఎవరికి ఉంటుంది? ఈ సృష్టి కేవలము ఆత్మకే, సాంసారిక ఆత్మకి అనమాట. మిగతా ముక్తాత్మకి సృష్టి అసలు సృష్టి ఉండదు అనమాట. వాళ్ళకంతా ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఆ ముక్తాత్మ దృష్టిలో మనం కూడా ఆత్మ రూపంలో కనిపిస్తాం. మనం భిన్న భిన్న రూపాలు కనిపించాం. కాకపోతే వాళ్ళకి సృష్టి కనిపించాలి అంటే ఆత్మతత్వం చూస్తే వాళ్ళ కర్మలు కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళ యొక్క స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ముక్తాత్మలకు ఇది ఈ సృష్టి ఉండదు, ఈ జగత్తు ఉండదు. వాళ్ళంతా ఆత్మమయంగా చూస్తామట. ఇది కేవలము ఈ సృష్టి ఎవరికి ఉంటుందంటే సాంసారిక బంధాలు ఎదుర్కొని ఉన్నటువంటి సాంసారిక క్రియాకలాపాలు యుక్తమైనటువంటి కామక్రోధ లోభ మద మాత్సర్యాలతో యుక్తమైనటువంటి జీవులకు మాత్రమే ఈ సృష్టి కనిపిస్తుంటుంది. ముక్తాత్మలకు మాత్రము ఈ సృష్టి అనేది ఉండదు. అక్కడ ఆత్మమయంగా ఉంటుంది. ఆత్మలో ఆత్మానుభూతిని పొందుతూ ఉంటుంది. అదొక లోకం అనమాట.
ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మాండంతో యుక్తమై ఉంటుంది అన్నమాట. అక్కడ ముక్తాత్మలు అంతా విచరిస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ ఇప్పుడు ఏ విధంగా మనం అయితే ఈ సంసారంలో శరీరాకారంలో ఉన్నటువంటి పిండాన్ని చూసి మనం ఒకరికొకరు ఆకర్షణీయంగా ఏదో ఇదే 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 అంత సర్వం స్వర్గం అని చెప్పి సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నామో, ఇదే మనం అత్యంత ప్రీతిపూర్వకంగా ఉంటున్నామో, అక్కడ ముక్తాత్మలు కూడా ఆత్మ రూపంలో ఉంటాయి కాబట్టి ఆత్మాన్ని పొందుతూ ఉంటాయి కాబట్టి అదొక ప్రపంచంలో బ్రహ్మలోకంలో బ్రహ్మాండం పొందుతూ ఉంటాయన్నమాట. అదే ఇప్పుడు ఇక్కడ ఇదే మనం ఏదో స్వర్గం అనుకుంటున్నాం, ఇది స్వర్గం కాదు. అత్యంత ఆనంద స్థితి అయితే కాదు, ఆత్మ స్వరూపంలో లీనమైనప్పుడు ఉంటుందని చెప్పి నీకు అక్కడ ముక్తిని పొందినప్పుడు శరీరాన్ని త్యాగం చేసి మోక్షలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ముక్తాత్మలు కనుక విచరిస్తూ ఉంటాయన్నమాట. అది ఒక ప్రపంచంలో బ్రహ్మాండం లోతప్రతమై ఉంటామంట. ఇవన్నీ మనకు కనిపించామంట. సృష్టి కనిపించామంట. ఆత్మ రూపంలో తన ఆనందంతో యుక్తమై ఉంటామంట. నిత్య శుద్ధ ముక్త స్వభావంతో యుక్తమైందని చెప్పిన జీవాత్మ. కాబట్టి నీ ఆనందంతో ఓతప్రోతమై ఉంటావు అనే అంశం మనకు స్పష్టం చేయబడింది అన్నమాట. అందుకే యదయం ఆత్మ అనేనహి ఏతం సర్వం వేద. అందుకే ఇక్కడ ఆత్మ ఏదైతే ఉందో, అంతటా ప్రవిష్టమై ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మతోనే ఏతం సర్వం, చక్షువాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుంటుందో, వాటిని పొందుతుందో, లేదా ఏత సర్వం వేద, వీటిని యథార్థంగా అనుభూతి యథార్థంగా తెలుసుకోగలుగుతారో. యథ ఎలాగంటే యథా వై పదేన అనువిందేత్, అంటే పదచిహ్నం ద్వారా ఇప్పుడు మనకు ప్రాణి జగత్తు, పశు పక్షి అది జీవులు ఏవైతే ఉన్నాయో వాటి అంటే పదచిహ్నం యథా వై పదేన అనువిందేత్ అంటే మనం ఒక పశు పక్షులు ఇటువంటివి మనకు ఎక్కడైనా వెళ్ళిపోయినప్పుడు మనం ఒక అంటే స్థూల ఉదాహరణ ఇక్కడ వ్యక్తం చేసామంట. ఆవు లేదా తప్పిపోయినప్పుడు, ఒక పశువు ఇంకేదైనా అన్య పశువు తప్పిపోయినప్పుడు ఇక్కడ లేదంటే ఆ మార్గంలో ఏ పశువులు వెళ్ళిపోయాయో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పద చిహ్నం చూస్తామట. ఇది ఈ ఏ జీవి యొక్క పద చిహ్నములు, ఏ జీవి యొక్క పాదము అని చెప్పి ఆ పాదం ద్వారా ఆ తత్వాన్ని ఏదైనా తెలుసుకుంటామో, అలాగే ఈ బ్రహ్మాండం ద్వారా మనం కూడా ఆ రకమైన పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. అక్కడ ఏ రకం తెలుసుకుంటే ఏంటిది అని తెలుసుకుంటే ఏ తత్వం మనకు అభివ్యక్తం అవుతుంది, ఏ రహస్యం తెలుసుకోగలుగుతాము. అలాగా యథాహ వై పదేన అనువిందేత్ అంటే ఆ పదం ద్వారా ఇది ఏ పశువు యొక్క జీవి యొక్క ప్రాణి యొక్క పాదం అని చెప్పి తెలుసుకుని ఈ విధంగా మనం అన్వేషిస్తాము. ఏవం అలాగే జేయ ఆత్మ అంటే మనలో ఉండే ఆత్మతత్వాన్ని కూడా అలాగే అన్వేషించుకోవాలి. ఆత్మ యొక్క స్వరూపం ఏ రకంగా మనం ఉపాసన చేసినట్లయితే, ఇక్కడ ఏ రకంగా మనం కర్మ చేసినట్లయితే ఆత్మస్వరూపం తెలుసుకోగలుగుతామని చెప్పి అక్కడ పద చిహ్నం ద్వారా ఈ విధంగా పశువుని మనం గుర్తిస్తున్నాము. అలాగే ఆత్మాన్వేషణ కూడా అదే విధంగా మన జేయ తత్వం ఆత్మతత్వం కాబట్టి పరమాత్మతత్వం కాబట్టి దాన్ని కూడా అలాగే అన్వేషించాలి. అలా అన్వేషిస్తూ కీర్తిం శ్లోకం విందతే, అటు యశస్సును పొందగలుగుతాడు, అంటే కీర్తిని ప్రశంసను పొందగలుగుతాడు. యహ ఏవం వేద, ఈ రకం తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అంతటా పరమాత్మతత్వమే అంతటా వ్యాపించి ఉందని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అటు అత్యంత ఆనందానుభూతిని, పరమాత్మ యొక్క ఆనందానుభూతిని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశాలు కూడా చెప్పబడింది అన్నమాట. అందుకే సర్వం ఏకం భవతి ఏతద్ పదనీయం అస్య సర్వస్య యద్ అయం ఆత్మ అనేన హి ఏతద్ సర్వం వేద. యథా ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, యథాహ వై పదేన అనువిందేత్ ఏవం కీర్తి శ్లోకం ప్రశంస ఇక్కడ. అలాగే తెలుసుకొని ఆత్మతత్వం తెలుసుకొని కీర్తిం శ్లోకం విందతే ఏవం వేద, ఈ రకం తెలుసుకుంటుందో కీర్తిని యశస్సును పొందగలుగుతాడు, ఆత్మస్వరూపాన్ని కూడా పొందగలుగుతాడని చెప్పి మనకు స్పష్టంగా చేయబడింది. అదే విషయాన్ని కింద కూడా ఇచ్చారు. ఇహ జగత్ ఉస్ సమయ ఉత్పత్తి ప్రకట్ నిహిత, ఈ జగత్ అంతా ఉత్పన్న కావడానికి ప్రకటావస్థలు ఇప్పుడు మనకు కనిపించే విధంగా లేదనమాట. అనేకం నామ్ రూప్కే యోగిసే ప్రకట హువా, ఇది అనేకమైనటువంటి నామరూపంలో ఆకృతి రూపంలో ప్రకటమైందా. ఇప్పుడు మనకు కనిపించేది భిన్న భిన్న నామాలతో యుక్తమైంది, భిన్న భిన్న రూపాలతో ఆకృతి విశేషంతో ప్రతి పదార్థం భిన్న భిన్నంగా ఉంది. అత ఇస్ సమయ భీ యహ అవ్యాకృత వాస్తు ఇస్ నామ్ और इस రూప్ వాలి హే. అందుకే ఈ రోజు వరకు కూడా మనకు ఆ అవ్యాకృతమైనటువంటి సృష్టిని ఇదొక వ్యక్తి రూపంలో వ్యక్తం చేయబడింది కాబట్టి మనకు
ఆ వ్యక్తమైనటువంటి ప్రతి పదార్థం కూడా ఎలా ఉంది? వస్తువు ఎలా ఉందంటే ఆ నామరూపంలో పేరులో అది ఒక ఆకృతి విశేషంలో వ్యాపించి ఉంది. इस प्रकार व्यक्त होती है वह यह వ్యాకర్త ఈ శరీరం में నఖాగ్ర పర్యంత ప్రవేశ కియే హుయే. అంటే వ్యాకర్త అంటే ఆత్మతత్వం ఈ శరీరంలో అంతటా నఖాగ్రం వరకు వ్యాపించి ఉంది, ప్రవేశించి ఉంది. जिस प्रकार की छुरा छुरे के घर में छिपा रहता है, ఏ రకంగా అయితే చాకు ఆ చాకు ఉండే స్థానంలో ఏ విధంగా అక్కడ దాగి ఉంటుందో అలాగే విశ్వక భరణం చేసేటువంటి అంటే పోషించేటువంటి పాలించేటువంటి ఆ అగ్ని అగ్నికి ఆశ్రయము ఆ అగ్ని స్వరూపం అంటే ఏ విధంగా అగ్నితత్వానికి ఆశ్రయము లకడి అంటే కర్ర ఏదైతే ఉందో అక్కడ ఆ కర్ర ఏ విధంగా గుప్తంగా రహస్యంగా ఉంటాడో ఆ రహస్యంగా అగ్నితత్వం ఉంటుందో అలాగే ఈ బ్రహ్మాండం సృష్టించి కూడా పరమాత్మ అంతటా సూక్ష్మంగా వ్యాపించి ఉన్నాడు. ఏ విధంగా ఒక కర్రలో అగ్ని ఏ విధంగా వ్యాపించి ఉందో అలాగే ఈ బ్రహ్మాండంలో ఈ సృష్టిలో బ్రహ్మాండంలో పిండంలో అంతటా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అందుకే लकड़ी की इत्यादि में गुप्त रहता है, उसी तरह यह सर्वांतरात्मा इसमें प्रविष्ट हुआ है. ఆ పరమాత్మ ఈ సృష్టిలో ప్రవిష్టమై ఉన్నాడు, కణంలో వ్యాపించి ప్రతి అంగంలో వ్యాపించి ఉన్నాడు. పరంతు ఉసే లోగ్ దేఖ్ నహీ సక్తే, కానీ మనం వాటిని చూడకుండా పోతున్నామట. ఎందుకంటే మనం అజ్ఞాన అవిద్య అంధకారంలో ఉన్నాం, కామక్రోధ లోభం మత మాత్సర్యాలతో ఉన్నాం కాబట్టి మాలిన్యంతో యుక్తమై ఉన్నాం కాబట్టి మన స్వరూపాన్ని మన దగ్గర ఉంటూ కూడా మనం చూడకుండా పోతున్నామట. అత్యంత దగ్గరగా ఉంటూ కూడా మనం వాటిని దూరం చేసుకుంటున్నాం, దూరంగా ఉంటున్నామట. అందుకే వహ శ్వాస లేతా హై ఇస్లే వహ ప్రాణం कहलाता है. అందుకే ఆ ప్రాంతత్వం ఆత్మత్వం శ్వాస తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రాణం ఉంది, జీవం ఉంది అనుకుంటున్నాం అంతే. మాట్లాడుతున్నాం కాబట్టి వాక్ అంటున్నాము, చూస్తున్నాం కాబట్టి నేత్రం అంటున్నాము, వింటున్నాం కాబట్టి శ్రోత్రం అంటాం, చెవులు అంటున్నాం అంట. మనం చేస్తున్నాం కాబట్టి మనసు అంటున్నాము, మననం చేస్తున్నాం కాబట్టి విచారిస్తున్నాం కాబట్టి మనసు అంటున్నాం. ఇస్కే కర్మానుసారి నామ్ హీ హై. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క భిన్న భిన్న రూపంలో కర్మలు చేస్తుంది కాబట్టి చూస్తుంది, తాగుతుంది, తింటుంది అనే అనేక ఇంద్రియాలతో అనేక కర్మలు చేస్తుంది కాబట్టి ఆ ఆత్మతత్వానికి భిన్న భిన్న పేర్లు మనం వ్యక్తం చేశాము, అభివ్యక్తం చేశాము. కానీ ఇదంతా కూడా ఒకటి ఆత్మతత్వమే, ఒకే బానికి అనేక రూపాలు అన్నిటిగా ఇక్కడ వ్యక్తం చేయబడింది. అతః ఇన్మేష జో ఏకేకి ఉపాసన కర్త, అట్లా ఎవరైతే ఆ ఆత్మతత్వాన్ని ఆ పరమాత్మతత్వం తెలుసుకోవాలనుకుంటారో ఏకేకి అంటే ఒక్కొక్క ఇంద్రియాన్ని ఉపాసన చేస్తారో అంటే ఆత్మ రూపంలో ఉపాసన చేస్తారో ఓహో ఉపాసన కర్తా హై వహో నహీ జాంతా. అత ఇన్మే సే జో ఏక్ ఏక్ ఉపాసన కర్తా హై ఓ నహీ జాంతా. చూడండి ఇక్కడ ఇంకో బిందు ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే దీన్ని భిన్న భిన్నంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇక్కడ ఎవరైతే దీన్ని భిన్న భిన్న రూపంలో మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేమట. ఆత్మ పూర్ణ స్వరూపం అది అకృష్ణ స్వరూపం, కృష్ణ స్వరూపం కాదు. ఏంటి అది కృష్ణ స్వరూపం కాదు, అది సంపూర్ణ స్వరూపం కాదు. మనకు సంపూర్ణ పిండాన్ని తెలుసుకోవాలంటే సంపూర్ణమైనటువంటి తెలుసుకోవాలంటే ఒక అవయవాన్ని ఒక భాగాన్ని చూస్తే మనకు స్పష్టం కాదనమాట. అందుకే ఇక్కడ నువ్వు దీన్ని ఆత్మమయాన్ని ఒక భాగ రూపం చూసినట్లయితే మన ఏమవుతుంది, నువ్వు ఆత్మ స్వరూపం కృష్ణ స్వరూపాన్ని చూడలేవు. ఏంటి ఆ కృష్ణ స్వరూపాన్ని చూడలేవు అన్నమాట. అందుకే నువ్వు ఒక్కొక్క భాగ రూపం చూడలేదు, అంత ఆత్మమయంగా చూడు, ఒక భాగంగా చూడొద్దు. ఇప్పుడు ఇంద్రియాలతో చూస్తున్నాము, చక్షులతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము, ఒకటిగా చూడొద్దు, ఒక భాగంగా చూడొద్దు. సంపూర్ణ రూపంలో ఆత్మ రూపం చూసినట్లయితే నువ్వు ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోగలుగుతావు. అందుకే ఇక్కడ అత ఇన్మేష జో ఏకేక్కి ఉపాసన కాదు, ఒక్కొక్క దానికి భిన్న రూపాలు తీసుకుని ఉపాసన చేస్తాము. మనం ఇప్పుడు భిన్న భిన్న దేవతలు ఒకరిని ఏకాంగీభూతంగా ఒక అంగభూతంగా మనం ఉపాసన చేస్తుంటాం. ఒక దేవతల రూపంలో మనం ఉపాసన చేస్తున్నాం, అలా చూడకూడదు. సమస్త దేవతలంతా ఒకటే, సమస్త దేవతంతా ఒకటే, ఒకే రూపం పరమాత్మ ఒక్కడే అని ఆ భావంతో చూసి మనం ఉపాసన చేసినట్లయితే మనము ఆ పూర్ణ స్వరూపాన్ని, ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని పొందగలుగుతాము. అందుకే ఏకేకి ఉపాసన కర్త వహు నహి జాంతాతో తెలుసుకోలేడు, ఓ అసంపూర్ణ హి. ఎందుకంటే అతను అసంపూర్ణంగా ఉంటాడు. ఈ కథ అంతా మనం చాందోగ్యోపనిషత్తులు చెప్పుకున్నామట, అక్కడ ఋషి యొక్క దృష్టాంతం చెప్పుకున్నామట. అక్కడ ఒక్కొక్క భాగాన్ని మనం చూసి ఉపాసన చేసినట్లయితే దాని వల్ల ఉపలబ్ధి కలుగుతుంది, కానీ దాని యొక్క శక్తి ఎంత అయితే ఉందో అంతవరకు మాత్రం తెలుసుకోగలుగుతాం. పూర్ణ స్వరూపం తెలుసుకోలేము. దాని యొక్క గతి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రం తెలుసుకోగలుగుతాం. పూర్ణ రూపాన్ని తెలుసుకోవాలంటే నువ్వు పూర్ణంగా మనం భావించి ఉపాసన చేసినట్లయితే ఆత్మ యొక్క పూర్ణ స్వరూపాన్ని పొందగలుగుతాము అని చెప్పి మనం అక్కడ దృష్టాంతం చాందోగ్యోపనిషత్తులో స్పష్టంగా చెప్పుకున్నాం. అదే రకంగా దీన్ని ఇంకా కొంచెం మార్చి చెప్పబడింది అన్నమాట. కానీ ఒక్కొక్క రూపంలో మనం ఉపాసన చేయకూడదు.
అది అసంపూర్ణ రూపము. అందుకే ఓహో! ఏక్ ఏక్ విశేషణ సే హి యుక్త్ హోతా హై. అది కేవలం కర్మను బట్టి ఒక్కొక్క విశేష రూపంలో గుణాలను చెప్పి ఇప్పుడు మన పిండమంతా ఒకటే. పిండమంతా ఒకటే అయినప్పటికి కూడా మనము మనం స్థూలంగా చూసినట్లయితే మనం ఒకరమే. కానీ మన కర్మానుగుణంగా మన నామం పేరు మారబడుతుంది. రూపం కూడా మారబడుతుంది. ఒకరి దృష్టిలో మనం అన్నగా ఉంటున్నాం, ఒక దృష్టిలో తండ్రిగా ఉంటున్నాం, ఒక దృష్టిలో తమ్ముడుగా ఉంటున్నాం, ఒకరి దృష్టిలో మనం మాస్టర్‌గా ఉంటున్నాం. అలాగే భిన్న భిన్న మనకు ఒకే ఆత్మకి, ఒకే పిండ అనేక నామాలున్నాయి. ఆ అనేక నామాలున్నాయి. ఆ కర్మానుగుణంగా మనకు ఏవైతే పేర్లు చెప్పబడ్డాయో, అక్కడ తండ్రి అన్నప్పుడు తండ్రి యొక్క రూపం ఉంటుంది. మాస్టర్ అన్నప్పుడు, అధ్యాపకుడు అన్నప్పుడు అధ్యాపకుని యొక్క రూపం ఉంటుందన్నమాట. అలాగే తమ్ముడు అన్నప్పుడు తమ్ముడి యొక్క రూపం ఉంటుంది. అలాగే ఏ రూపంలో చెప్పామో మనము, అక్కడ ఆ కర్మను బట్టి, ఏ కర్మను బట్టి ఏ నామం కర్మ మనం చేయబడిందో, అలాగే ఆ రూపం మనకు ఆకృతి అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మన కర్మని బట్టి రూపాలు. కానీ ఇదంతా ఒకటే పిండం, ఒకటే రూపము. కానీ ఆ ఒక్కటే అని చెప్పి తెలుసుకొని ఆ పిండంగా ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి ఆత్మ స్వరూపాన్ని దర్శించుకోగలుగుతాడు. ఆత్మతత్వం తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఆ రకంగా ఉపాసన చేయాలి. అది పూర్ణ రూపము. అది సంపూర్ణ రూపము. ఒక భాగంగా, ఒక అంగీభూతంగా చేసినట్లయితే అది పూర్ణం కాదు. కొంత నీకు స్థితి కలుగుతుంది కానీ అది సంపూర్ణ ఆత్మ సంతుష్టి నీకు కలగదు. అందుకే వహ్ ఏక్ ఏక్ की विशेषण से ही युक्त होता है. అతహ ఆత్మ హై. ఐసా జాన్‌కర్ ఉస్‌కి ఉపాసన కర్నీ चाहिए. కాబట్టి అంతటా వ్యాపించి ఉంది అని తెలుసుకొని ఉపాసన చేయాలి. క్యూంకి ఇస్ ఆత్మ మే హి వో సబ్ ఏక్ హో జాతే హై. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏవైతే అనేక రూపాలు ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఓంకారం అంటే ఏమిటి? అంటే ఇది మనకు మహామంత్రం. ఓంకారం అంటే ఆ పరమేశ్వరుని యొక్క పేరు. ఏంటి? ఓంకార్ సర్వరక్షకుడు. అంటే అందరిని రక్షించేవాడు. ఈ ఓంకారంలోనే మనం ఎన్నైతే బ్రహ్మ, విష్ణు, మహేష్ అని చెప్పుకుంటున్నామో అనేక నామాలు ఈ విరాట్ స్వరూపం అని చెప్పుకుంటాం. అనేక నామాలన్నీ కొలుసా అనేక నామాలు భిన్న భిన్న దేవతల యొక్క రూపాలు చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ఒక ఓంకారంలో వ్యాపించి ఉన్నాయి. అవన్నీ కూడా అనేక నామాలను కూడా ఓంకారంలో ఓతప్రోతమవుతాయి. అలాగే ఇక్కడ కూడా అవన్నీ కూడా భిన్న భిన్న అంగాలు, భిన్న భిన్న అవయవాలు, భిన్న భిన్న మనకు తత్వాలు ఏవైతే కనిపిస్తున్నాయో, భిన్న భిన్న నామాలు కనిపిస్తున్నాయో, భిన్న భిన్న రూపాలు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఆత్మతత్వంలోనే ఓతప్రోతమవుతాయి. ఆత్మలోనే కలిసిపోతాయి. కానీ అంతా ఒకటే. అందుకే ఆ పరమాత్మను ఆత్మతత్వాన్ని ఆ రకంగా తెలుసుకొని, అందులో ఉన్న ఓతప్రోతమవుతాయని తెలుసుకొని, ఆ పూర్ణ స్వరూపాన్ని మనం ఉపాసన చేయాలి. అందుకే ఆత్మ మే హి वो सब एक हो जाते हैं. ये जो आत्मा है वही इस सब का प्राप्त करने योग्य है. అందుకే అంత ఆత్మ యొక్క స్వరూపం ఒకటే. అదే తెలుసుకోవాల్సినటువంటి యోగ్యమైనటువంటి స్వరూపం అని చెప్పి ఎవరైతే ఈ రకంగా ఉపాసన చేస్తారో आत्मा के स्वरूप को जान लेने पर वो ఈ సమస్త జగత్తుకు జాన జా సక్తా హై. అందుకే ఈ రకంగా ఆత్మ స్వరూపం ఎవరు తెలుసుకుంటారో ఈ సమస్త బ్రహ్మాండం యొక్క రహస్యాన్ని, పిండం యొక్క రహస్యాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాడు. ఏ రకంగా అంటే जिस प्रकार पदों के खुद आदि के चिन्हों द्वारा खोए हुए పశు को प्राप्त कर लेता है. ఈ విధంగా పద చిహ్నముల ద్వారా తప్పిపోయినటువంటి ఆ పశువును ఏ విధంగా గుర్తిస్తామో పద చిహ్నం ద్వారా అదే రకంగా ఎవరైతే ఉపాసన సంపూర్ణ దృష్టితో उपासना చేస్తారో वह उसके द्वारा यश और इष्ट पुरुषों की कीर्ति और స్తుతి को प्राप्त करता है. అందుకే అటువంటి వ్యక్తి రకం ఉపాసన చేస్తారో ప్రయత్నం చేస్తారో యశస్సును ఇష్ట పురుషుల యొక్క కీర్తిని అలాగే స్తుతిని పొందగలుగుతాడు. అంటే సమర్థవంతుడవుతాడు, జ్ఞానవంతుడవుతాడు, ఆత్మస్వరూపుడవుతాడనే భావంతో ఇక్కడ ఈ మంత్రం వ్యక్తం చేయబడింది. కాబట్టి అనేక అవయవాలతో యుక్తమైనవి చూడకుండా మనం ప్రతి అవయవాన్ని మన భిన్న భిన్న రూపంలో నామకర్మానుగుణంగా అక్కడ వ్యక్తం చేయబడి నామం చెప్పబడింది. ఆకృతి విశేషం చెప్పబడింది. అవన్నీ కానీ మన సంపూర్ణ దృష్టితో మనం చూసి ఉపాసన చేసినట్లయితే ఆత్మతత్వాన్ని పొందగలుగుతామని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశం ద్వారా మనకు చెప్పబడింది. అస్తు. కాబట్టి ఈ రకంగా మనం ఈ 2 మంత్రాలు చెప్పుకున్నాం. కాబట్టి మనం సూక్ష్మంగా ఆలోచించినట్లయితే అదే తత్వాన్ని ఆ పరమాత్మ ఆత్మతత్వం అంతటా భౌతికతత్వం ముందు వ్యాపించి ఉంది అని మనం భావించి మనం ప్రత్యేక క్రియాకలాపం చేసినట్లయితే ఆత్మ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మతత్వాన్ని అనుభూతిని పొందవచ్చు అనే భావన అనే తాత్పర్యం ఇక్కడ మనం స్పష్టంగా ఈ మంత్రాంశం ద్వారా చూసాము. అస్తు. మిగిలిన అంశాలున్నాయి. అవేంటో మనం రేపు చూద్దాం. దీంట్లో సందేహం ఉంటే కూడా మనం తర్వాత చూద్దామండి. అస్తు. ఈ రకంగా మనం 7వ మంత్రం వరకు మనం చూసాం. నెక్స్ట్ ఇదే తత్వాన్ని ముందుకు తీసుకొని ఇంకా కొంచెం విపులంగా భిన్నంగా ప్రస్తావిస్తారు. అదేంటో మనం చూద్దాం రేపు. అస్తు. శాంతి పాట. ఓం
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే సర్వే భద్రంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ, ఇక్కడ